బీసీలకి 42% రిజర్వేషన్లపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలకి కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీ ద్రోహులు, వెన్నుపోటుదారులు బీజేపీ నాయకులే అంటూ విమర్శించారు. కేంద్రాన్ని ఒప్పించకుండా సీఎంని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతిచ్చి ఢిల్లీలో మాట మార్చారని ఆరోపించారు ఆది శ్రీనివాస్. 42% రిజర్వేషన్ బిల్లుని కేంద్రంలో అడ్డుకున్నారని, బీజేపీ నేతలే బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీసీల గొంతు కోసినటువంటి మీరా మాట్లాడదని చెప్పిన మాట సందర్భంగా లక్ష్మణ్ గారు కూడా మా రేవంత్ రెడ్డి గారి పేరు మాట్లాడుతున్నారు. బీసీలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ సిద్ధశుద్ధి నిరూపించుకొని అసెంబ్లీలో చట్టాలను కూడా రూపొందించబడి అటు గవర్నర్ గారి దగ్గరకు పంపించినటువంటి అంశము, కేంద్ర ప్రభుత్వానికి పంపించిన అంశం ఈరోజు లక్ష్మణ్ గారు మీకు తెలదని అడుగుతా ఉన్నా. బీజేపీకి సంబంధించిన మీరంతా కూడా బీసీ బిడ్డలు. నరేంద్ర మోడీ గారి ముందు ఎందుకు నోరు మెదపలేదని చెప్పిన ప్రశ్న వస్తున్నటువంటి ఉత్పన్నమవుతున్న వేళ చిత్తశుద్ధి లేని భారతీయ జనతా పార్టీకి అంటున్నాం. అసెంబ్లీలో సయ్యన్నరు చట్టాలు రూపొందించినప్పుడు ఢిల్లీకి పంపించిన నయ్య అంటున్నారు. ఎందుకు ఈ యూటా తీసుకొని చెప్పని మా సూటి ప్రశ్నకి ఇప్పటికీ బీజేపీ సమానం చెప్పలేదు. ఇప్పటికైనా నిజంగా బీజేపీకి బీసీలపైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొని వచ్చి 40% రిజర్వేషన్ ఇవ్వాలని, బీసీలకు తీరని అన్యాయం చేసింది ఏదైనా పార్టీ ఉందంటే అది బీజేపీ అన్నమాట. జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు ధర్నా చేస్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ బిడ్డలు అందరూ కూడా 3 రోజులు జంతర్ మంతర్ దగ్గర పడిగాపులు కాసి రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వండి మీరు, ఇప్పించండి మీరు. ఈ రోజు ఈ ఎన్నికలకు ముందు ఏదైతే మీరు మాట్లాడుతున్నా సహేతుకం కాదు. ఈ అంశాన్ని మీరు తీవ్రంగా తప్పడతా